ప్రైజ్ ద లార్డ్. మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తుంటున్నాను. అధికారం ఉంది, డబ్బు ఉంది, సమాజంలో అత్యున్నత గౌరవం ఉంది. కానీ తన 12 ఏళ్ల కూతురు మంచంలో ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటే యాయీరు అనే ఆ గొప్ప అధికారి నిస్సత్తుగా మోకరిల్లాడు. మరణం తన ఇంటి గుమ్మం దాటేసింది. అప్పుడే నిస్సహాయతలో చిక్కుకున్న తండ్రికి ఒకే ఒక్క పేరు వినిపించింది. అదే యేసుక్రీస్తు ప్రభు. వెంటనే తన హోదాను వదిలి పరుగు తీశాడు. కన్నీళ్లతో, నా కూతురు చనిపోయింది, కాని నీవు వచ్చి చెయ్యి ఉంచు, ఆమె బ్రతుకుతుంది అని యాయీరు వేడుకున్నాడు. యేసు ప్రభు బయలుదేరాడు. అంతలోనే మార్గంలో ఒక ఊహించని ఆలస్యం ఆ తండ్రి జీవితంలో అతి పెద్ద భయాన్ని నిజం చేసింది. ఇక లాభం లేదు, కుమార్తె చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టకండి అనే భయంకరమైన వార్త ఆ వీధిలో పిడుగులా పడింది. లోకం నవ్వింది, అపహసించింది. కాని ఆ నిరాశలో యేసు ఆ తండ్రి వైపు చూసి కేవలం 2 మాటలు చెప్పాడు. అది మరణంపై యుద్ధ ప్రకటన. మృత్యువును నిద్రతో పోల్చిన యేసు చివరికి ఆ చనిపోయిన చిన్నారి గదిలో ఏం చేశాడు? ఆ చిన్నారిని కేవలం స్పర్శతో, మాటతో ఎలా తిరిగి లేపాడు? అసాధ్యమనుకున్న అద్భుతం ఎలా సాధ్యమైందో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి. అంతేకాదు, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేయండి. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ అద్భుత సంఘటన గురించి మాట్లాడుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా. తండ్రి, ప్రతి దినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలు బోధిస్తున్నందు బట్టి నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం తండ్రి, నీ పాద సన్నిధికి వచ్చి మేము తండ్రినైనా సంఘటన, అద్భుతమైన సంఘటన ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 18 నుండి 26 వచనముల వరకు చదువుకుందాం. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొరొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీ వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళేది. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరం నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరచనని చెప్పగా ఆ గడే నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారింటికి వచ్చి పిల్లన గ్రోవులు వాయించువారిని, గొల్లు చేయుచుండు జన సమూహమును చూచి, స్థలమియ్యుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అని వారితో చెప్పగా వారాయనను అపహసించరి. జన సమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారం ఆ దేశమంతటను వ్యాపించెను. ఒక ఉన్నత స్థానంలో ఉన్న అధికారి యేసు దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కి, తన కుమార్తె చనిపోయినప్పటికీ యేసు వచ్చి చెయ్యి ఉంచితే ఆమె బ్రతుకుతుందని అంటాడు. ఇది ఆయనకు యేసు శక్తిపై ఉన్న గట్టి విశ్వాసాన్ని చూపుతుంది. మార్కు మరియు లూకా సువార్తలలో ఇతను సమాజ మందిరపు అధికారి అని స్పష్టంగా చెప్పబడింది. సమాజంలో గౌరవప్రదమైన అధికారిక స్థానాన్ని కలిగి ఉన్న వ్యక్తి. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తన బిడ్డ మరణపు అంచున ఉన్నప్పుడు యేసు పాదాల చెంతకు వచ్చి మ్రొక్కాడు, లేదంటే సాగిలపడ్డాడు. ఇది యాయీరులోని వినయాన్ని, తన అధికారాన్ని పక్కన పెట్టి సహాయం కోసం ఆరులు చాచాడాన్ని సూచిస్తుంది. అసాధ్యమనిపించిన పరిస్థితులు కూడా దేవుని శక్తిని నమ్మినవాడు. తన కుమార్తె ఇప్పుడే చనిపోయింది అని చెప్పిన తర్వాత కూడా, నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును అనెను. మరణాన్ని జయించగల శక్తి యేసులో ఉందని అతను నమ్మాడు. రోగిని స్వస్థపరచడమే కాదు, చనిపోయిన వారిని కూడా లేపగలడని ఆయన విశ్వసించాడు.
తన కుమార్తె కోసం తండ్రిగా ఆయనకున్న ప్రేమ ఆయన చేసిన పనిలో స్పష్టంగా కనిపిస్తుంది. బిడ్డ క్షేమం కోసం తన గౌరవాన్ని, అధికారిక హోదాను పణంగా పెట్టడానికి సిద్ధపడిన ప్రేమగల తండ్రి అతను. సాధారణంగా సమాజపు మందిరపు అధికారులు యేసును వ్యతిరేకించేవారు. అలాంటి సమయంలో కూడా తన కుమార్తెను బ్రతికించుకోవడానికి ప్రజల మాటను లెక్క చేయకుండా యేసు ప్రభును బహిరంగంగా ఆశ్రయించడానికి ముందు వచ్చాడు. యాయేరు విశ్వాసం ఒక గొప్ప పరీక్షకు గురైంది. సంక్షోభం, నిరాశ కలిగించే వార్త వచ్చినప్పటికీ లక్ష్యంపై పట్టుదలతో ఉన్న వ్యక్తి. యేసు అతని ఇంటికి వెళ్లే దారిలో రక్తస్రావం రోగిని స్వస్థపరచడం వలన ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం కారణంగా కుమార్తె చనిపోయిందన్న వార్త అందింది. మార్కు సువార్త 5:35, లూకా సువార్త 8:49. ఈ సమయంలో తీవ్ర నిరాశ కలిగిన యేసును వదలకుండా ఆయన వెంట కొనసాగడం ఆయన పట్టుదలకు, విశ్వాసంలో స్థిరత్వానికి నిదర్శనం. యాయేరు తన హోదా కంటే తన బిడ్డ ముఖ్యమని భావించిన వినయస్తు, అసాధ్యాన్ని సాధించగలడని నమ్మిన గొప్ప విశ్వాసి మరియు తన కుమార్తె కోసం సమాజ నిబంధనను లెక్క చేయని ప్రేమగల తండ్రి అని చెప్పవచ్చు. అతని విశ్వాసమే యేసు ద్వారా అద్భుతాన్ని పొందేందుకు కారణమైంది. ఈ అద్భుతంలో యేసు క్రీస్తును అపహాసం చేసిన లేదా ఆయన మాటలను నమ్మని వ్యక్తులు ఆనాడే కాదు, ఈనాటి సమాజంలో కూడా ఉన్నారు. ఈ సంఘటనలో మత్తయి సువార్త 9:24 యేసు మరణాన్ని నిద్రగా వర్ణించినప్పుడు ఆ మాట యొక్క లోతైన అర్థాన్ని గ్రహించలేని లోకం ఆయనను అపహసించింది. ఇలాంటి వారు 3 రకాలుగా ఉంటారు, గమనించండి. 1, అపహాస్యం చేసేవారు. వీరు దేవుని శక్తిని, అద్భుతాలను లేక విశ్వాసంతో కూడిన జీవితాన్ని బహిరంగంగా ఎగతాళి చేస్తారు. వీరి దృష్టిలో మతం ఒక మూఢ నమ్మకం లేదా బలహీనత. ఇక 2వ రకం వారు అవిశ్వాసులు. వీరు మరణంపై, వ్యాధులపై యేసుకున్న అధికారాన్ని నమ్మడానికి నిరాకరిస్తారు. వీరు తమ మానవ జ్ఞానానికే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇక 3వ రకం వారు ఈ గుంపులో చేరినటువంటి వారు. వీరు నిజానికి యేసును వ్యతిరేకించకపోయినా అపహాసం చేసేవారి గొల్లుకు, అరుపులకు ప్రభావితమై ఆ గుంపులోనే కలిసిపోతారు. అయితే ఇలాంటి పరిస్థితులు మనకెదురైనప్పుడు మన వ్యక్తిగతంగా ఎలా స్వీకరించాలో కూడా తెలుసుకుందాం. యేసు ప్రభువును అపహసించినప్పుడు ఆయన అపహాసాన్ని పట్టించుకోలేదు. ఆయన వారి అపహాసాన్ని ఆపివేసి, అంటే గుంపును బయటకు పంపివేసి తన పనిని పూర్తి చేశాడు. మనం కూడా ఇతరులు మనల్ని, మన విశ్వాసాన్ని ఎగతాళి చేసినప్పుడు మనం చేయవలసిన పనిని, మన లక్ష్యాన్ని వదిలిపెట్టకూడదు. మన దృష్టిని అపహాసం వైపు కాకుండా దేవునిపై, మన పిలుపుపై కేంద్రీకరించాలి. యేసయ్య మాటను వారు అపహసించడానికి కారణం యేసు మాటను వారు అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకంటే లోక జ్ఞానం దేవుని జ్ఞానాన్ని అంగీకరించదని కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 18 మాట్లాడుతుంది. మరణాన్ని నిద్రని పిలవడం అనేది మరణంపై యేసు ప్రభుకున్న అధికారాన్ని సూచిస్తుంది. అది వారు గ్రహించలేదు. ఇతరుల అపహాస్యం అనేది తరచుగా వారికి ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోవడం వల్లనే వస్తుంది. లోకానికి మరియు దేవునికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకొని వారి నిందలను వ్యక్తిగతంగా తీసుకోవద్దు అని మనం నేర్చుకోవాలి. ఇక 3వదిగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని యేసయ్య ఈ యాయేరుతో చెప్పిన మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి, మన విశ్వాసం సవాళ్లకు గురైనప్పుడు మనం మరింత ధైర్యంగా, స్థిరంగా నిలబడాలి. దేవుని శక్తి అపహాసం చేసేవారి మాటల కంటే గొప్పదని గుర్తించుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల నుండి మనం ఎలా బయటపడాలి? సరిహద్దులు నిర్ణయించుకోవాలి. మన విశ్వాసాన్ని, ఆశయాలను వ్యతిరేకించే లేదా నిరంతరం ఎగతాళి చేసే వ్యక్తులతో సమయాన్ని తగ్గించేయాలి. అది వారిని ద్వేషించడం కాదు, కానీ మన మానసిక స్థితిని, విశ్వాసాన్ని కాపాడుకోవడమే. మన విశ్వాసం గురించి మాట్లాడడానికి సరైన సమయాన్ని, సందర్భాన్ని ఎంచుకోవాలి. అపహాస్యం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వారితో వాదించడం వల్ల ఫలితం ఉండదు. ఇక 2వది, బలమైన సమాజాన్ని ఎంచుకోవాలి. యాయేరు కుమార్తెను లేపేటప్పుడు యేసు జన సమూహాన్ని పంపివేసి కొంతమంది విశ్వసనీయులైన శిష్యులను, అంటే పేతురు, యాకోబు, యోహాన్లు మాత్రమే తనతో తీసుకెళ్లాడు. మనం కూడా విశ్వాసంలో మనల్ని ప్రోత్సహించే దేవుని సత్యాలను నమ్మే వ్యక్తుల సహవాసాన్ని కోరుకోవాలి. ఇది మన విశ్వాసానికి బలమైన పునాదిని ఇస్తుంది.
మూడవదిగా మన విశ్వాసాన్ని కార్యాచరణలో పెట్టాలి. అపహాస్యం చేసేవారికి మన మాటలతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. బదులుగా మన క్రియల ద్వారా, మన జీవిత సాక్ష్యం ద్వారా సమాధానం ఇవ్వాలి. యేసు ప్రభు అపహాస్యం చేసిన వారిని పంపివేసి అద్భుతం చేసి తన శక్తిని నిరూపించాడు. మన విశ్వాసం వల్ల మన జీవితంలో వచ్చిన సానుకూల మార్పులే వారికి అత్యంత శక్తివంతమైన సమాధానం అవుతాయి. కానీ ఒకటి మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలదేమనగా, అపహాస్యం అనేది విశ్వాస ప్రయాణంలో సహజమైన భాగం. మన దృష్టికి అపహాస్యం చేసిన వారిపై కాకుండా అద్భుతం చేసిన యేసు శక్తిపై ఉండాలి. ఈ అద్భుతం ద్వారా దేవుడు నాతో మాట్లాడినది కూడా వినండి. మన జీవితంలోని ముగిసిపోయినవి అని మనం భావించే పరిస్థితులను, అనగా విఫలమైన బంధాలు, పోగొట్టుకున్న ఆశలు, వదిలేసిన కళలు కూడా తిరిగి లేపగల శక్తి యేసులో ఉందని మనం నమ్మాలి. ఆయన చేతిలో మన మరణపు ముగింపు కూడా ఒక కొత్త ఆరంభమే అవుతుంది. మన విశ్వాసం పరీక్షలకు, ఆలస్యాలకు గురైనప్పుడు కూడా మనం నిలబడాలి. దేవుని శక్తిని, ఆయన వాగ్దానాన్ని నమ్మాలి. అత్యంత నిరాశ కలిగించే సమయంలో కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. యేసు ఏ ఒక్కరిని విస్మరించడు. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వారిని, అట్టడుగు స్థాయిలో ఉన్న వారిపైన ఆయనకు ఒకే రకమైన కరుణా శ్రద్ధ ఉన్నాయి. ఆయన దృష్టిలో అందరూ సమానమే. దేవుడు మన శారీరక రోగాలనే కాదు, మన మానసిక గాయాలను, ఒంటరితనాన్ని కూడా స్వస్థపరుస్తాడు. ఆయన మనల్ని పేరు పెట్టి పిలిచి మనకు విలువను, ధైర్యాన్ని ఇస్తాడు. విశ్వాసం అనేది కేవలం మాటల్లో కాదు, నిస్సహాయతలో కూడా యేసును చేరుకున్న ప్రయత్నంలో ఉంటుంది. ఆయన అధికారం మరణం కంటే గొప్పది. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి నాతో పాటు తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ప్రభా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు బట్టి స్తోత్రాలు. యాయీరు యొక్క విశ్వాస జీవితాన్ని తండ్రి మా ముందు ఉంచి మేము ఏ రీతిగా విశ్వాసం కలిగి జీవించాలో మాట్లాడడం బట్టి స్తోత్రాలు. అలాగే మీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు అయా తండ్రినైనా ఇదిగో తను మా ఎడల చూపిన కృపకై వందనాలు. ఇదిగో తండ్రి, ఈ విత్తబడిన వాక్యం నూరంతలుగా ఫలించుటకు అనేక మందులు కృప దయచేయమని కూర్చున్నాం. కృప చూపండి, సహాయించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.